ఎల్ల కమలం పువ్వు గుర్తుకే. ఎల్లంపేట కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో మొట్టమొదటిగా ఎగిరే జెండా కాషాయం జెండా. మీరందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అన్న జగనన్న చెప్పినప్పుడు కాషాయం జెండా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు కానీ, మున్సిపాలిటీ భవనాలు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ ఏదైనా జరిగిందంటే అన్నగారు అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ సర్పంచ్గా ఉన్నప్పుడే జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మున్సిపాలిటీ మీద కాషాయం జెండా ఎగిరినప్పుడే మనం ఎక్కడైతే చీకట్ల నుంచి నడుచుకుంటూ వచ్చినామో ఈ చీకట్ల నుంచి మనకు వెలుగు దారి చూపిస్తుంది ఈ కాషాయం జెండా. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని సర్వేలు కూడా భాజపా సైడ్ చూపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో మున్సిపాలిటీలు గెలవబోతుందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి మున్సిపల్ చైర్మన్ కనుక భారతీయ జనతా పార్టీ అయినప్పుడు మన వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కూడా భారతీయ జనతా పార్టీ అయితే మన వారధి క్లియర్ ఉంటుంది. మన సమస్యలు చెప్పడానికి మన అభ్యర్థి కౌన్సిల్లో కూర్చొని మన సమస్యలు చెప్పొచ్చు. ఈ దృష్టిని అందరూ కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీరే కాదు మీ చుట్టుపక్కల వారితో కూడా బీజేపీకి ఓటేయించాలి. మీ ఇంటి చుట్టుపక్కల వారు, మీ రిలేషను, మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో కూడా బీజేపీకి ఓటేయించాలి. బీజేపీకి ఓటేస్తేనే భవిష్యత్తు తరాలు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు తరాలు సుఖ సంతోషాలతో బతకాలంటే మీ ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఈరోజు ఇచ్చే చిన్న చిన్న వాటికి మీరు తొందరపడిపోయి మీ ఓటుని ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేసుకోకండి. ఈరోజు ఇచ్చే ఒక చిన్నది మీ 5 సంవత్సరాల యొక్క జీవితానికి మీకు ఒక నాంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ జై బీజేపీ.